నామములో మన బాధలు పోవును. నిజమే కదండి? యేసయ్య నామములో మనం ప్రార్థన చేస్తే, యేసయ్య నామములో మనము మోకరించి ఆయన వేడుకున్నప్పుడు మన బాధలన్నీ తొలగిపోతాయని మరి ఈ పాట ద్వారా దేవుని మహిమపరుస్తూ ప్రతి దురాత్మ శక్తులు కూడా పారిపోవాలని పాట పాడుకుందాం. యేసయ్య నామములో శక్తి, ఆయన నామములో బలం ఉంది కాబట్టి మన బాధలన్నీ పోవులాగా మన పాటలు పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
పాటల షీట్లో నుంచి రెండవ పాట పాడుకొని దేవునికి మహిమ పడదాం. ఆ పాటల షీట్లో నుంచి రెండవ పాట పాడు.
నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని సృష్టించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. 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 హల్లెలూయా. 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 దేవుని నామానికి నేను కలుగుగాక. ఆమేన్. బైబిల్లో నుంచి కీర్తన చదువుతున్నాం. ఒంటరినై అందరికీ నేను దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా. నువ్వు రావాలేసయ్యా. నువ్వు రావాలేసయ్యా. నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను దూరమై. ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను దూరమై. అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా. 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 ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను దూరమై. ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను దూరమై. అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా. నువ్వు రావాలేసయ్యా. నువ్వు రావాలేసయ్యా. నువ్వు రావాలేసయ్యా. అవును ప్రభువా, నీ రావాలని స్తోత్రం.
ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, 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 నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మీరు రావాలి తండ్రి, నీకు స్తోత్రము నాయనా. నా పునరుద్ధారుడవు నీవే తండ్రి, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మేము ఒంటరి వారము కాదు నాయనా. తండ్రి, నీకు స్తోత్రములు. మాకు తోడై ఉన్న నీ దేవుడవు నీవే నాయనా. మా ఆశ్రయ దుర్గము
మహిమపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలోనైనా తండ్రి ఇబ్బంది పెట్టకుండా ప్రభువా ప్రతి సాతాను క్రియలని ప్రతి బంధకాలని యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ మీకు వందనాలు, స్తోత్రాలు. హోలీ స్పిరిట్ గాడ్ స్తోత్రం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా 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 మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం హల్లెలూయా 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 వాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం వాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడ అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరం కళ్ళు మూసుకొని శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు
బలహీన సమయములో నన్ను బలము ప్రసాదించుము. బలహీన సమయములో నాకు బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం. దేవా మీరు వచ్చినందుకే స్తోత్రం, మీరు వచ్చినందుకే స్తోత్రం, మీరు వచ్చినందుకే స్తోత్రాలు, మీరు వచ్చినందుకే స్తోత్రం. మీ నామములకు మహిమ కలుగునుగా, మీ నామములకే మహిమ తండ్రి. అవునేసు నీకు స్తోత్రము నాయన. నజరేయుడానికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రములు, పునరుద్ధానుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. అవునేసయ్యా నీ పట్ల నాయన ప్రేమ లేదు ప్రభువానికి స్తోత్రం, భయం లేదు యేసయ్యా, లేదేసయ్యా, భక్తి లేదు లేదు ప్రభువా, ప్రభువా. విచ్చలవిడితనము ప్రభువా, లోకములో కలిసిపోయారయ్యా, లోకములో నాయన నశించిపోతున్నారయ్యా. నీకు స్తోత్రం. దేవానికి వందనాలేసు తండ్రి ప్రభువా, రక్షించండి ప్రభువా. స్తోత్రములకు ఈ స్తోత్రం. లోకానికి నేను పాపం రక్షించడానికి వచ్చానన్నావే. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. ప్రభువా, వెతికి వెతికి రక్షిస్తానన్నావే. అవును తండ్రి, రక్షించండి ప్రభువా, అవునయ్యా, మార్గాన్ని తెరవండయ్యా. ఆలమ చేయండి ప్రభువా. అవునేసు నీకు స్తోత్రాలు నాయనా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం. హల్లెలూయా, మా శక్తి సరిపోదు స్తోత్రం ప్రభువా, ప్రభువా, నీకు వందనములు. మా బలము సరిపోదేసయ్యా. సరిపోదు తండ్రి, నీకు స్తోత్రం. ఏ పాటి వారము తండ్రి మేమయ్యా. అవును తండ్రి, అలుపులమయ్యా, అయోగ్యులమయ్యా, ఎన్నికలేని వారమయ్యా. అవును తండ్రి, నీ ప్రేమను రుచించి, నీ ఆజ్ఞలను గైకొని, నీ వాక్యమును విని ప్రభువా, అవును తండ్రి, దినమెల్లా చేతులు చాపుచున్నావు. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం. అవును యేసయ్యా. నీ ప్రేమ చల్లారిపోయిన వారుగా ఉంచున్నారు యేసు. అయ్యా,
తండ్రి, నీకు స్తోత్రము రాజా, నీకు వందనాలు యేసు, నీకు వందనాలు యేసయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలవు తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలవు యేసు. దేవా, నీ ఎనలేని ప్రేమకునైనా తండ్రి ఏమి ఇవ్వగలవయ్యా, ఏమి ఇచ్చి నీ రుణము తీర్చుకోగలవయ్యా. దురాత్మలతోనైనా పోరాడుచుండగా నీ బలము నీ శక్తినిచ్చి విడిపించిన దేవుడవే, మా కార్యములు చేసిన దేవుడవే, మనోనేత్రాలు వెలిగించిన దేవుడవే తండ్రి. ఓ దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా, పరిశుద్ధుడా, హల్లెలూయా. ఓ రమ శందురియా, ఓ రమ 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 మనసును బ్రేక్ చేసిన దేవుడవు నాయనా, మహత్కార్యములు చేసిన దేవుడవు తండ్రి, విడిపించిన దేవుడవు నాయనా, బలపరిచిన దేవుడవు నాయనా తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం రాజా. నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రమయ్యా, నీ నిత్యమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, నీ మోక్ష భాగ్యము కొరకు, అయ్యా నీ మోక్ష భాగ్యము కొరకైనా తండ్రి లోకాన్ని రక్షించే దేవా నీకు స్తోత్రం. ప్రభువా, లోకములో పాపములో శాపములో దేవా జిగట గల దొంగ ఊబిలో పడి ఉన్నటువంటి మమ్మల్ని దేవా ఎవరు కూడా చెయ్యి పట్టలేదు, ఎవరు ప్రేమించలేదు, ఎవరు కనికరించలేదు, కృప చూపలేదు. దురవ్యసనాలతో తండ్రి ప్రభువా, దుర్వాసన వచ్చినటువంటి దేవా నీవు నాయన ఈ లోకమునకు రక్షకుడుగా వచ్చావు, విమోచకుడుగా వచ్చావు, మా కొరకు రక్తాన్ని కార్చావు, రక్తాన్ని చిందించావు. ప్రభువా, కాళ్ళకు చేతులకు మేకులు కూర్చోబడ్డాయి నాయన, ధారల ధారలుగా చిందించావు తండ్రి. ప్రభువా, బల్లకు పోటు పొడిపించుకున్నావయ్యా, ముళ్ళ కీటము ధరించుకున్నావు తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నాయన, వాక్యాన్ని విని ఇక్కడే వదిలిపెట్టేటువంటి బిడ్డలుగా కాక దేవా నీ చిత్తానుసారం, నీ వాక్యానుసారం జీవితాలు దయచే స్వామి. నీకు స్తోత్రం. నిత్య నరకము వద్దయ్యా మా బిడ్డలకి. యేసు దేవా, నీ రక్షణ భాగ్యం, నీ రక్షణ అలంకారము యేసు నామములో కలుగును గాక. నీ రక్షణ వస్త్రము ధరించబడును గాక, విమోచించబడును గాక. ఓ రమశందురియా, కుంచుమ కుంచుములుగా దీవించబడును గాక, వారి పిల్లలు దీవించబడును గాక. యేసు నీకు స్తోత్రం. నీతిమంతుల ప్రార్థన యందు నిలిచావు యోగ్యురాలంత. యేసయ్యా, దేవా యెహోషువ 7 మార్లు పడిపోయిన లేవనెత్తిన దేవుడు, పడిపోయిన ఆత్మలతో యేసు నామములో లేవనెత్తబడును గాక, లేవనెత్తబడును గాక. యేసు నీకు స్తోత్రం. విమోచకుడవు నాయనా, రక్షకుడు, సర్వాధికారివి, ఆరాధనలకు యోగ్యుడవయ్యా, పూజ్యులకు యోగ్యుడవయ్యా. నువ్వు దీవించే దేవుడవయ్యా, నువ్వు రక్షించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువా, ప్రతి బిడ్డ యొక్క జీవితంలో నాయన వారి జీవితాలను వెలిగించండి, చీకటిని పారద్రోలండి, దురాత్మలను పారద్రోలండి. దేవా, వారి హృదయాలలో వచ్చినటువంటి ప్రతి ఒక్క దురాత్మ శక్తులను గాటించి బంధిస్తున్నారు. ఇగో తండ్రి, దినదినము నీ ఆశీర్వాదం, దినదినము నాయన నీ మేలు పొందుకోవాలి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడును గాక, నీ ఆత్మ చేత నింపబడును గాక, సమాధానం వారికి కలుగును గాక, నీ కృప వారికి కలుగును గాక, పరిశుద్ధాత్మ సహాయం గ్రహించబడును గాక. తండ్రి నీకు
నీకు స్తోత్రములు. స్తోత్రం. నో తండ్రి ప్రభువా, రోజుల నుండి కార్యము జరగట్లేదని చింతపడుచునని బిడ్డల్లో ప్రభువా, ఇప్పుడే లోతైన కార్యం, ఆత్మ కార్యం, ఇప్పుడే విడుదల 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 యేసునామములో, విడుదల యేసునామములో, విడుదల 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 విడుదల. యేసయ్యా, నీతో చేసిన ప్రతి వాగ్దానమును మన్నించండి, క్షమించండి దేవా. ఇప్పుడే నా తండ్రి, వారి కుటుంబంలో జరగవలసినటువంటి కార్యము ఏదైతే ప్రభువా బంధించబడినదో దుష్టుని చేతిలో, ఇప్పుడే ఆ దుష్టుని చేతి నుండి ఇప్పుడేనైనా రిలీజ్ నేమ్ ఆఫ్ జీసస్, విడుదల యేసునామములో, మార్గము తెరవబడాలి యేసునామములో, నీ ఆత్మ కార్యము జరుగునుగా యేసునామములో. హల్లెలూయా రాబషందు యరారా. ఇప్పుడే యేసునామములో నీ బ్లెస్సింగ్ యేసునామములో వారికి అనుగ్రహించబడును గాక. ఇప్పుడు నీ ఆత్మ కార్యము జరుగును గాక. ఇప్పుడు నీ దూత పంపబడును గాక. మార్గము సరళమైపోవును గాక, సరళమైపోవును గాక, సరళమైపోవును గాక. విడుదల యేసునామములో. ఆ కుటుంబానికి సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక. కార్యము జరగట్లేదని దుఃఖిస్తున్నటువంటి ఆ బిడ్డ ప్రభువా, ఇప్పుడే మార్గము తెరవబడాలి యేసునామములో, తెరవబడాలి యేసునామములో. పరలోకము నుండి నీ దీవెనలు కుమ్మరించబడును గాక, కుమ్మరించబడును గాక. తండ్రి నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మదేవ, స్థలంలో సంచరిస్తున్నటువంటి మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసువైన దేవ, వెలుగునిచ్చిన తండ్రి నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన సంఘమును, సంఘ కాపరిని, సంఘస్థులను ప్రభువా తండ్రి నీకు అప్పగిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా జీవా ఫలములు మా ప్రభు మా రక్షకుడైన త్వరలో రాబోచున్న యేసయ్య నామమున స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. పడిపోతుంది అని వాడి ఉద్దేశం, కానీ వాడికి తెలియదు అదే మనకు మెట్టు అవుతుందని. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పగా మనల్ని మెట్టు మెట్టు ఎదిగించే దేవుడు. సాతాను అడ్డము వచ్చినప్పటికీ విజయము మనదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? యెహోవాదే. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు మరి రెగ్యులర్గా మనం చెప్పుకున్నట్లుగా బైబిల్ తీసుకుందాం. అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. బైబిల్ తీసుకొని ఆ మాట మనము చెప్దాం. బైబిల్ తీసుకుందాం. ఎందుకు ఆ మాట ప్రతి వారము చెప్పిస్తున్నాము అంటే, మనం వాక్యాన్ని గౌరవించే వారిగా ఉండాలి, వాక్యాన్ని ఆరాధించే వారిగా ఉండాలి. వాక్యము మన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. ఎందుకు ఈ మాట మనము ప్రతి వారం గుర్తు చేసుకుంటున్నాం? చాలా మందికి ప్రశ్న ఉంది. ఏమిటి ఆ ప్రశ్న? దేవుడు నాకు కనిపించలేదు మాస్టర్ గారు, దేవుడు కనపడడం లేదు, అందుకే ఈ మాట చెప్పిస్తున్నాం. అందరూ నాతో పాటు చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్. 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 ఇప్పుడు అర్థమైంది కదా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంది. మీరేం తీయద్దు, ఎందుకంటే అందరికి తెలిసిందే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఈ మాట ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఈ మాట నేను చాలాసార్లు మీకు గుర్తు చేశాను. కాబట్టి మనము దేవుణ్ణి ప్రత్యేకంగా మనం ఏం చూడము, వాక్యాన్ని గౌరవిస్తే చాలు. హల్లెలూయా.
వాక్యాన్ని గౌరవించుకొని వాక్యాన్ని హత్తుకొని మన హృదయంలో పెట్టుకుంటే చాలు, దేవుడు నీతోనే ఉన్నట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన నెలలన్నీ కూడా ప్రభువా రెక్కల చాటున భద్రపరుచుకొని 8వ మాసంలో 2 వారాలు కంచి వేసి కాపాడావు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. 3వ వారంలో 3వ శుక్రవారం మాకు ప్రవేశపెట్టావు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ నాయన తండ్రి మేము త్రొట్టిల్లకుండా భద్రపరిచి నీ సన్నిధిలో నీ మాటలు, శ్రేష్టమైన మాటలు వినడానికి మాకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మరొకసారి దీవించి ఆశీర్వదించండి. రానటువంటి వారిని కూడా, వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి పనుల భారం నుంచి తప్పించి ప్రతి వారం కూడా నీ సన్నిధిలో గడపడానికి వారికి మీరు సహాయం చేయమని, నిలబెట్టిన నీ దాసుని మరుగుపరచండి. ఏమాత్రము నాయన అర్హత లేనప్పటికీ అయా, నేను ఏమాత్రము ప్రభువా అర్హులను కాకపోయినప్పటికీ మీరు నిలబెట్టావు. నీ మాటలను ఆయన నీ బిడ్డలకి పంచడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన నన్ను, మమ్మలను, సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజు మేము ఎత్తబోయే ఆహారం మా హృదయములో స్థిరపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని నజరేయుడు, సజీవుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా శుభాలు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న మా అందరం కూడా ఒకసారి చెప్పుకుందాం. ప్రైజ్ లార్డ్ చెప్పుకుందాం. చిరునవ్వుతో ఆయన వాక్యాన్ని వినబోతున్నాం. చిరునవ్వుతో సంతోషంగా మనము ఆయన వాక్యాన్ని వినడానికి మన మనసులు సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరు మీ సహోదరులారా జాగ్రత్తగా మీరు వీడియో చూస్తున్నారని మేము ఆశిస్తున్నాం. చూడండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి, తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోను పంపించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇతరులు కూడా ఉత్సాహంగా ఉంటుంది. వారికి ఈ వాక్యము ఇంకా బలపరిచే విధంగా, వారి ఒక హృదయాలు కూడా కదిలించే విధంగా మీరు, మీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. మీరు, మీ కుటుంబాలు కూడా మరొకసారి ఇంకా దీవెనలు పొందుకుంటారని ప్రభుపేట మనం చేస్తున్నాను. నేను ముందుకు వెళ్తున్నాను. వాక్యంలో మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న వాక్యాన్ని వీడియోలు కూడా మేము చూపిస్తూ ఉంటాము. వీడియోలు కూడా చూడండి, వీడియోలు కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్నారు వీడియో చూస్తున్నారు. దగ్గర వేసుకుంటే మంచిది సార్, బాగా క్లోజ్ అప్ అవుతున్నాను. ఓకే. వీడియోలో మీరు చూస్తున్నారు, ఒక మాట అక్కడ రాయబడి ఉంది. చూడండి. నన్ను ఆదరించేవారు ఎవరూ లేరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. చూడండి, మన చుట్టూ చాలా మంది ఉంటున్నారు, బహుశా మనకు దగ్గరగా మన తల్లిదండ్రులు ఉంటారు, మనకు దగ్గరగా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు,
బంధువులు ఉంటారు, బాగా దగ్గరగా ఉంటారు. కానీ అందరూ దగ్గర ఉన్నప్పటికీ ఈ ప్రశ్న మన హృదయంలో మెదులుతూనే ఉంటుంది. ఆ ప్రశ్న మరొకసారి నన్ను చెప్పనివ్వండి, నన్ను ఆదరించేవారు ఎవరూ లేరా? హల్లెలూయా. చాలాసార్లు మనము ఇదే ప్రశ్న హృదయంలో మెదులుతూనే ఉంటుంది. నన్ను ఆదరించేవారు ఎవరు లేరా? ఎవరు నన్ను ఆదరించరా? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, నన్ను ఆదరించేవారు ఒక్కరు కూడా లేరా అని ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా చాలా మందిలో ఉంటుంది. కేవలము ఈ ప్రశ్న వల్ల ఆ ప్రశ్నకి జవాబు దొరకట్లేదు. సోదరి సోదరుడా, మీలో చాలా మందికి ఈ ప్రశ్న ఉందని నేను ఆశిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. ఎలాగంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక బాధ చేత ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఈ ప్రశ్న మనకు చాలాసార్లు వస్తూనే ఉంది. అయ్యో, నన్ను ఆదరించేవారు ఎవ్వరు లేరా అని మనం ప్రశ్న వేసుకుంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నేనున్నాను ప్రియ సహోదరి సహోదరుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడని, నిన్ను ఆదరించే వారి లోకంలో ఎవ్వరు లేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త అని చెప్పొచ్చు, ఆయన దైవజనుడు. ఆయన చాలా మందిని ఆత్మలను రక్షించాడు, ఆత్మలని నడిపించాడు, ప్రభువులోకి నడిపించాడు. వందల మందిని కాదు, వేల మందిని కాదు, లక్షల మందిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీడియోలో మనం చూస్తాము, 3 రకాలుగా మనము ఆదరించబడుతూ ఉంటాం. ఒకటి చూడండి, అక్కడ రాయబడి ఉంది, బైబిల్ చదవడం వలన ఆదరణ కలుగుతుంది. ఒక్కొక్కసారి మనము నన్ను ఆదరించేవారా లేరా అనుకున్నప్పుడు బైబిల్ తీసుకొని మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. అప్పటి వరకు నీవు డిప్రెషన్లో ఉంటావు, ఎక్కడో ఇంకా పడిపోయిన స్థితిలో ఉండి, ఇంకా లేదు నా జీవితం ఇంకా లేదు, చనిపోవడమే, అంతకంటే ఇంకా మార్గం లేదని నువ్వు ఆలోచన చేసేటప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నేనున్నాను బిడ్డా అని నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. కాబట్టి వాక్యము చదవడం వలన ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. ఇంకెలా ఆదరణ కలుగుతుంది? వాక్యము వినడము వలన. హల్లెలూయా. వాక్యాన్ని చదివేటప్పుడు మనకు ఆదరణ కలుగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ ఆదరణ ఎలా పొందుకుంటున్నారు? చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆదరణ కలుగుతూ ఉంది, బైబిల్ చదువుతున్నప్పుడు ఆదరణ కలుగుతుంది. ఇంకొకటి, వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనకు ఆదరణ కలుగుతుంది. చూస్తారు కదండి, ఇక్కడ ఇవాంజలిస్ట్ బిల్లీ గ్రహం గారు నేను చెప్పినట్లుగా వందలు వేల మందిని కాదు, లక్షల మందిని నడిపించాడండి ప్రభువులోకి. హల్లెలూయా. 99 సంవత్సరములు బతికాడు. బహుశా
100 బతకాలనుకో అంటాడేమో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటే కదండి తేడా. మీకు ఒక విషయం తెలుసా? కొన్ని నెలలే తక్కువ, 100కి కొన్ని నెలలే, 2-3 నెలలు, ఇంచుమించు ఒక 2-3 నెలలు తక్కువ. సెంచరీ అయిపోయిండేది ఆయనకి. కానీ దేవుడు ఎన్ని రోజులు పెట్టాడో అన్ని రోజులు మనము జీవించాలి. 99 రోజుల 99 రోజులు 99 సంవత్సరములుగా 99 సంవత్సరములు 11 నెలల 29 రోజులు కూడా బతికుండొచ్చు. ఒక్కరోజే తేడాతో కూడా బతికుండొచ్చు. కానీ నీకు 99 ఏళ్ళే, ఒక్కరోజు బతికితే చాలు. ఎన్ని అవుతున్నాయి? 100 సంవత్సరాలు అవుతాయి. హల్లెలూయా. ఎందుకు ఈ వ్యక్తి గురించి నేను ఎంతగా చెప్తున్నానంటే 1918 సంవత్సరం ఆయన పుట్టాడండి. 1918లో పుట్టాడు. 2018 ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈ 99 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మంది, లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడు. అంటే ఎందుకు ఇంత ఇదిగా ఆయన గురించి చెప్తున్నామంటే వాక్యము వినడం ద్వారా ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము వినడం ద్వారా. ప్రియులారా, చాలా మంది సమయం ఉన్నప్పుడు ఏం చేస్తారు? వంటింట్లోనో ఏ పిండి వంటల గురించో, స్త్రీలైతే పురుషులైతే ఏదో కామెడీలో అవి పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది అయితే స్త్రీలు ఏకంగా సీరియళ్ళు, సినిమాలు చూసేస్తారు. అదే సమయం ఉన్నప్పుడు వాక్యము నువ్వు వినడం ద్వారా విన్నట్లయితే ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. చూసారా అక్కడ పిల్లరా? దైవజనుడు అయినటువంటి ఆయన బిల్లీ గ్రహాం గారు, అక్కడ జనాలు చూసారా మీరు? అక్కడ 100లో ఉన్నారండి, కొన్ని వేలలో ఉన్నారా? చూస్తే ఒక వ్యక్తి ఒక మాట చెబుతున్నప్పుడు దేవుని మాట వినడానికి ఎంతమంది వచ్చారో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వచ్చారో చూడండి. కొన్ని వేల మంది కాదు, లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయి కూర్చోవడానికి ఎంత టైం పడుతుందండి? మనం ఆలోచించేద్దాం. ఒక్కసారి ఇన్ను అవుట్ చూద్దాం. ఒకసారి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి వీళ్ళందరికీ ఎంత టైం పడుతుంది? పోనీ ఎక్కడి నుంచో దూరాభారం నుంచి కూడా వస్తూ ఉంటారు. వేల మంది ప్రజలు, వేల మంది విశ్వాసులు. ఎందుకండి? ఒక్క మాట, దేవుని మాట, దేవుని వాక్యము, ఒక్క మాట వినడానికి. అది ఆ ఒక్క మాట ఆదరణ కలిగిస్తుంది. ఒకవేళ నువ్వు ఒక ట్రైన్ పోతూ ఉంది, జీవితం మీద విరక్తపడిపోయింది, చనిపోవాలనుకున్నావు, ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయావు, ఇంకొక క్షణాల్లో ట్రైన్ వస్తుంది, పట్టాల మీద ఉన్నావు, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. దేవుని మాట నీకు చెవులో పడింది. హల్లెలూయా. ఆ ఒక్క మాట, దేవుని మాట, ఒక్క మాట నీ ప్రాణం రక్షిస్తుంది. అక్కడి నుంచి నిన్ను విడుదల చేస్తుంది. ప్రియ కుమారుడా, నేనున్నాను నీతో, చివరి వరకు నేనుంటాను. వాళ్ళ నిన్ను నీ భార్య తృణీకరించిందేమో, నీ భర్త నిన్ను తృణీకరించాడేమో, ఒకవేళ నిన్ను నీ బంధువులు, స్నేహితులు, నీ దగ్గర వారు తృణీకరించారేమో, కానీ నేనున్నానని ఒక్క మాట, దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటతో ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వినడం ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది. ఇలా చూడండి, చిన్న అంతమందిని చూసారు. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు కదా. అమెరికాలో ఇలా ఉంటాయి గుడిసెలు. అంటే మన ఊర్లో గుడిసెలు వేరుగా ఉంటాయి. తాటాకులతో వేసే గుడిసెలు మన ఊర్లో ఉంటాయి. అమెరికాలో గుడిసెలు ఎలా ఉంటాయి? ఇలానే ఉంటుంది. ఆయన చిన్న గుడిసె ఆయనది. హల్లెలూయా. ఆ చిన్న ఒక వ్యక్తి ఎంతమందిని నడిపించాడండి? నాకు ఒకసారి అర్థం కావట్లేదు. చూడండి, ఇంకొక వీడియో చూడండి ఒకసారి జనాలను చూడండి. ఒకసారి అక్కడ వచ్చినటువంటి వారంతా కూడా చూడండి, టైల్ కట్టుకొని ఎంతో మంది గొప్ప వారు వచ్చి ఉంటారు. ఎంతో మంది ధనికులు వచ్చి ఉంటారు అక్కడికి. మనం చూస్తున్నాము ఆ వీడియోని. దేవుని మాట వినడానికి ఒకసారి చూడండి ప్రియులారా, ఒకసారి చూడండి ఆ వీడియోలో. హల్లెలూయా. ఎంత మంది అండి, కొన్ని లక్షల మంది కింద నుంచి పైన ఎక్కడెక్కడో కూర్చొని ఆ ఒక్క మాట రిలీజ్ అవుతుంది కదా. దేవుని మాట ఒక్క మాట రిలీజ్ అవుతుంది కదా. ఆ మాట నన్ను ఆదరిస్తుందేమో. హల్లెలూయా. బహుశా ఆయన ఒక అర్ధగంట, ఒక 40 నిమిషాలు లేదా ఒక గంట స్పీచ్ ఇస్తాడేమో. ఆ గంట కోసం వీళ్ళు ఎన్ని గంటలు వెయిట్ చేశారో. హల్లెలూయా. చూడండి ఎంత శ్రద్ధగా వింటున్నారో. ఒక్కొక్క మాట కూడా దేవుని మాట, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వెలువడుచున్నటువంటి ఆ మాటని వినడానికి ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తే శ్రద్ధ కలిగి వింటూ ఉన్నారు. ఆయన బిల్లీ గ్రహం గారు పెద్ద ప్రవక్త ఆయన. హల్లెలూయా. 2018 ఆయన దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, బైబిలు చదవడం ద్వారా ఆదరణ కలుగుతుంది. రెండవది, వాక్యము వినడం ద్వారా ఆదరణ కలుగుతుంది. మీరు చూశారు కదండి, వాళ్ళందరికీ పని లేకుండా వచ్చారంటారు అక్కడికి. హల్లెలూయా. నాకు ఒక డౌట్ అండి, అంతమంది వచ్చారు కదా, లక్షల మంది, వీళ్ళందరికీ ఇళ్లలో పని లేవంటారా? ఇంపార్టెంట్ పనులు లేవంటారా వాళ్ళకి? అందులో బిజినెస్ చేసే వాళ్ళు లేరంటారా? ఒక్క రోజుకి కొన్ని వేల డాలర్లు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కొన్ని వేల డాలర్లు ఒక్క గంటకి సంపాదించగలిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో. ఒక గంటకి కొన్ని వేల డాలర్లు అయినప్పటికీ వదిలిపెట్టి యేసు క్రీస్తు వారు పలికినటువంటి ప్రతి మాట వినడానికి వేగిరపడి 1 గంట 2 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. బహుశా దైవజనుడు వచ్చేంత వరకు. ఎందుకంటే వాళ్ళందరికీ పనులు లేవా? వాళ్ళకేం పని లేదా? బిజినెస్ చేయట్లేదా వాళ్ళు? ఉద్యోగాలు చేయట్లేదా వాళ్ళు? మరి ఎందుకు అంత దూరము, అంత ఇదిగా, అంత శ్రద్ధగా వస్తున్నారంటే ఆదరణ కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదరణ అండి. ఒక చిన్న మాట మనకు ఆదరణ కలుగుతుంది. మన హృదయానికి ఆదరణ కావాలి. నీ చుట్టూ ఇందాక మనం అనుకున్నట్లుగా ఎంతమంది ఉన్నప్పటికీ దేవుని మాట ఆదరణ కలిగిస్తుంది. ఈరోజు మనము ఈ దైవజనుడి గురించి తెలుసుకున్నాం. ఇంకొక 3వది ఏంటి? పరిస్థితుల వల్ల మనకు ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. 3 విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాలనుకున్నాం కదండి. మొదటిగా, చదవడం వలన ఆదరణ కలుగుతుంది, బైబుల్ చదవడం వలన. రెండవది, వాక్యము వినడం ద్వారా ఆదరణ కలుగుతుంది. మూడవది, మనకున్నటువంటి వాతావరణంలో
మనకున్నటువంటి పరిసర ప్రాంతాలలో మన ఆత్మీయులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఆదరణ కలిగించే మాటలు మాట్లాడినప్పుడు ఆదరణ కలుగుతుంది. అవునా కాదండి? హల్లెలూయా. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం కదండి ఇవన్నీ. ఇప్పుడు మనం మూడోది వెతకడానికి ప్రయత్నించేద్దాం. మూడోది పరిస్థితుల వలన మనకు ఆదరణ కలుగుతుంది అంటున్నాం కదా, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మూడో విషయాన్ని మనం తెలుసుకుందాం. అది ఎలా అంటే 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఒక సాతాను వల్ల టైం కొంచెం అవుతుంది. దయచేసి మీరు శ్రద్ధగా వినండి. వాక్యం మీరు శ్రద్ధగా వినట్లయితే మీరు మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. మొదటిగా సమరయుడు అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటాం. రెండవది వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీ ఏదైతే ఉందో తెలుసు కదండి, స్త్రీ ఉంది. ఒక వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టుబడ్డారు, తీసుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. రెండవదిగా ఆమె గురించి తెలుసుకుందాం. మూడవది రూతు గురించి తెలుసుకుందాం. రూతు బోయజ్ మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణ ఎలా ఆదరించబడ్డది ఆమె. ఈ 3 విషయాలు పరిస్థితుల ప్రభావం వల్ల ఆదరించబడినటువంటి వారిని బట్టి మనము తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు బైబిల్ తీద్దాం అందరం కూడా. ఇక్కడ చూపిస్తున్నటువంటి లూకాస్ వార్త చూడండి, ఒక సమరయుడు గురించి మనము తెలుసుకోబోతున్నాం. లూక్ చాప్టర్ 10 verses 33 to 37. లూకాస్ వార్త 10వ అధ్యాయము ఒకసారి తీద్దాం. లూకాస్ వార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి 37వ వచనం వరకు చదువుకుందాం. లూక్ చాప్టర్ 10 verses 33 to 37 చదువుదాం. చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పైన ఒక వచనం ముందు నుంచి చూద్దామా, 30 నుంచి చూద్దాం. 30 వచనం నుంచి చూద్దాం ఒకసారి. 30 వచనం. అందుకు యేసు ఇట్లా, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేదే కదా బైబిల్ అంతా చెప్తుంది. మనం ఆదరించబడాలంటే నువ్వేం చేయాలి? నీ పొరుగు వారిని, నీ పొరుగుదారిని నువ్వు ప్రేమించాలి. ఓకే, ఒక అతను వచ్చి యేసు ప్రభుని అడిగారు, అయ్యా పొరుగు వారిని ప్రేమించు అని ధర్మశాస్త్రంలో ఉంది కదా, పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు, చెప్పు అని ఒక ఆయన వచ్చి యేసు ప్రభు వారిని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఇలా సమాధానం చెప్తున్నారు. చదువుతున్నాం కదండి, చదవండి ఇప్పుడు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. హల్లెలూయా. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు
ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దినారములు తీసి ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి అతన్ని పరామర్శించెను. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా నేను అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక చిన్న స్టోరీ చెప్పాడు యేసు ప్రభు వారు కదండి. అక్కడ ఉన్నటువంటి ఒక అతను అడిగాడు ప్రశ్న, అయ్యా పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదండి. పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం వివరంగా చెప్పవా అని యేసు ప్రభు అడిగితే యేసు ప్రభు వారు అంటున్నాడు, యెరూషలేము నుంచి ఒక వ్యక్తి యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాడు. దారిలో ఒక దొంగలు వచ్చి దొంగ ఏం చేశారంటే అతన్ని కొట్టి అతని కాడ ఉన్నట్టుని లాక్కొని వెళ్ళిపోయారు, కొట్టేసి పడేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. పిల్లలు గమనించండి బాగా జాగ్రత్తగా, వెళ్ళిపోయారు. ఒక అతను యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాడు. దారిలో ఈ దొంగలు ఏం చేశారంటే అతన్ని కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దారిన ఒక అతను పోతూ ఉన్నాడు, అతని పేరు యాజకుడు. హల్లెలూయా. పేరే చెప్పలేదు. యాజకుడు అంటే ఎవరండి? దేవుని సేవ చేసే సేవకుడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని సేవ చేసే సేవకుడు యాజకుడు అంటే. తాలిపోతూ ఉన్నాడు, చూశాడు, ఇట్లా చూసి ఎవరో పడిపోయాడు, కొట్టేసినట్టున్నాడే, ఎదవా వీడిని తాకితే మళ్ళీ మనకెక్కడ ఇది అవుతుందో అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, శాస్త్రులు పరిచయాలు ఉన్నారు చూసారా, ఆ టైప్ అన్నమాట ఇతను. ఈనాడు ముట్టుకుంటే మనకి ఏడన్నా అవుతుందో అని చెప్పేసి చూసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు అదే దారిన. ఎవరు అంటే లేవీయుడు. హల్లెలూయా. ఒక లేవీయుడు కూడా ఆ దారిన వస్తూ ఉన్నాడు, చూశాడు. వాడు కూడా వాడు మనసులో ఏదో అనుకొని ఉంటాడు, లోపల అనుకొని ఏదో తాగడిపోతున్నట్టు వెళ్ళే పడిపోయి ఏ రాళ్ళు వీళ్ళు కొట్టుకున్నట్టున్నాడు అనుకోని ఉంటాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు ఆయన కూడా చూసి. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చాడు. అతను ఎవరండి? సమరయుడు. హల్లెలూయా. ఇతనికి ఒక పేరుంది, మంచి సమరయుడు. ఎందుకు మంచి సమరయుడు అంటున్నామండి? చూసారా? హల్లెలూయా. ఆ సమరయుడు మనం వాక్యంలో చదివాం కదా, ఏం చేశాడు ఆయన? నూనె పోసి, నూనెయు ద్రాక్షారసమును పోసి ఆ గాయములు కట్టి. హల్లెలూయా. ఈ మంచి సమరయుడు, ఈ సమరయుడు దారిని పోతున్నప్పుడు పోతే పోయిందిలే, నాకెందుకులే, నాకు సంబంధం లేని వ్యక్తులే అనుకోలేదు. ఈయనేమనుకున్నాడు? నా బాధ్యత అనుకొని పొరుగు వారిని ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన బంధువేం కాదు, అక్కడ ఆయన స్నేహితుడేం కాదు, లేకపోతే చుట్టమేం కాదు, లేకపోతే పక్కనింటేమేం కాదు. హల్లెలూయా. హృదయములో కేవలము
ప్రేమించాడు. ఎవరిని? పొరుగువానిని. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు యేసుప్రభు వారు ప్రశ్న వేసాడు వాళ్ళకి. వాళ్ళ ముగ్గురులో ఇంతకీ ఎవరు పొరుగువాడు? పొరుగువాడిని ఆదరించింది ఎవరు? పొరుగువాడిని ప్రేమించింది ఎవరు? సమరయుడు. ఆ మంచి సమరయుడు నాడే అతను. కాబట్టి నీకు అర్థమైంది కదా, ఇప్పుడు ప్రేమించడం అంటే ఆదరించడం అంటే కూడా అర్థమైంది కదా. ఆదరించడం అంటే ఎవరు ఆదరించారండి ఇప్పుడు అతన్ని? అతన్ని ఆదరించడమే కాకుండా అతను వాహనంలో ఎక్కించుకొని ఒక పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి, పూటకోళ్ళ వాళ్ళు అంటే తెలుసా మీకు? హల్లెలూయా. తెలుసా? ఒక ఇంట్లో వాళ్ళు భోజనాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లా తెలుసు? అందరికీ పెట్టరు. ఏ పూటకి ఆ పూటకి వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. ఈ నెలంతా నాకు ఒక పూట భోజనం పెట్టాలని. ఒక పూట, అదే పూట కోళ్ళు అండి. ఒక పూట భోజనం పెట్టాలి, ఒప్పందం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇల్లు అనమాట. ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. పూట కోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పి, ఇతనికి గాయాలకు నూనె పోసి అవి చేశాను, కానీ ఇంకేదైనా దానికి ట్రీట్మెంట్ అది ఇది ఇస్తే ఏదైనా ఖర్చు అయితే ఆల్రెడీ 2 దినార్లు ఎంతండి 4 దినార్లు ఎంతో ఇచ్చాడు. 2 దినార్లు ఇచ్చాడు. 2 దినారములు ఇచ్చి ఇంకా ఏమైనా ఖర్చు అయితే ఈసారి నేను వచ్చినప్పుడు నేను ఇస్తాను, జాగ్రత్తగా చూసుకోండి, అశ్రద్ధ చేయొద్దని పొరుగు వారిని ప్రేమించి. నేను ఎక్కువ చెప్తే పొడుగైపోతుంది. కృప అంటే కూడా ఇదే అండి. కృప అంటే ఫస్ట్ మనము దయ చూపిస్తారు. దయ తర్వాత ఒక దొంగని పట్టుకున్నప్పుడు అతన్ని క్షమించి వదిలేయడము దయ. తిరిగి అతనికి డబ్బులు కూడా ఇచ్చి పంపేయడం కృప. హల్లెలూయా. అందుకే నీ మీద నా మీద దేవుని కృప. ఎందుకంటే ఏమాత్రం మనము మంచివాళ్ళం కాకపోయినా ఆయన ఉచితమైన కృపను బట్టి మనం దొంగలము, పోటీ వాళ్ళు, మన యదవలం అన్నీ అయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించి ఆయన ఇంకా మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. దాన్ని కృప అంటున్నాం. హల్లెలూయా. ముందు దయ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు మన మీద. ఓకే అండి. కృప అంటే అర్థమైంది. ఇప్పుడు ఈయన కృప అతని మీద ప్రేమించి అతన్ని తీసుకువచ్చేయచ్చు. ఇప్పుడు ఎవరండి? మంచి సమరయుడు. మంచి సమరయుడు అంటే పొరుగు వారిని ప్రేమించేవాడు ఎవరు? ఈ ముగ్గురులు అంటే ఈ మంచి సమరయుడు అని మనము తెలుసుకున్నాం. మొదటిగా అయిపోయింది. రెండో విషయాన్ని చూద్దాం. తొందరగా చూద్దాం, త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి 16 వరకు. జాన్ చాప్టర్ 8 verses 3 to 16. జాన్ చాప్టర్ 8. త్వరగా చదువుదాం 16 వరకు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు. ఇక్కడ చదువమ్మా, పర్లేదు రామమ్మ, ఇక్కడ చదవండి, పర్లేదు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు.
వచ్చునని వారితో వారితో చెప్పి మరలా మరలా వంగి నేల మీద నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిచయులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొంచున్నావే. నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడ నుండి వచ్చుతునో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను. నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరికి తీర్పు తీర్చును. నేను ఒకడనై ఉండగా నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను. నా తీర్పు సత్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడు ప్రియులారా, ఇక్కడ ఈ శాస్త్రులు పరిచయులు ఎందుకు ఆమెను పట్టుకొని వచ్చారు? ఎందుకు తీసుకొచ్చారంటే మెయిన్ గా ఆయన్ని పరిశోధించాలని, శోధించాలని, పరిశీలన చేయాలని. ఈయన నిజంగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాడా, అనుసరిస్తాడా, లేకపోతే నేనే దేవుడిని ఎక్కడ చెప్పలేదండి. అయితే నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కదా, మరి కనికరించి ఆమెను వదిలిపెట్టడానికి అది ధర్మశాస్త్రం ఒప్పుకోదు కదా. ఈ విధంగా చేస్తాడా, లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారం చేస్తాడా అని అతని మీద ఒక తప్పు మోపాలని వచ్చినటువంటి ఆలోచన. హల్లెలూయా. ఇప్పుడు అందరు అక్కడికి వచ్చారండి. వచ్చారు, ఒకసారి చూసారు ఆమెమో బోర్లు ఏడుస్తుంది. ఏదో పాపం వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలాంటి స్థితిలో ఆ పని చేస్తుందో, ఆ వ్యభిచార వృత్తి ఆమె ఎందుకు చేస్తుందో, ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారేమో, వాళ్ళకి అన్నం పెట్టాలేమో. ఇందాక మనం చెప్పినట్టుగా పులి పిల్లలు ఆకలి కొనినను చూసారు. సింహం పిల్లలు ఆకలి కొనినను వాళ్ళకి లేమి కలుగును, వాళ్ళకి ఏమి ఉండదు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఏమేమన్నా ఆకలిగా ఉంటే అలాంటి పని చేయాల్సి వచ్చిందేమో, ఆదరణ లేక. హల్లెలూయా. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు ఆమెని, ఎవరు ఆదరించేవాళ్ళు లేక, ఆదరణ అనేది లేక అలాంటి పని చేస్తుందేమో బహుశా మనం అనుకుంటున్నాం. కానీ అందరూ ఇతన్ని, యేసు ప్రభుని ఒక పరిశీలన చేయాలి, పరీక్ష పెట్టాలని తీసుకొచ్చారు అక్కడికి. అయితే యేసయ్య తెలివిగా ఏమన్నాడు? మీలో ఎవ్వరు పాపము చేయని వారు ఉంటే మొట్టమొదటి రాయి వేయండి. హల్లెలూయా. కిందకు వంగంట అండి, ఆయన ఏదో రాస్తున్నాడంట. హల్లెలూయా. చూసారా, ఆయన వంగి ఏదో నేల మీద రాస్తున్నాడంట. ఇంతకీ ఏమి రాస్తున్నాడు ఆయన నేల మీద?
మనం అనుకుంటాము నీ పాపాలు చిట్టా రాస్తుంటాడు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా నువ్వు మనసులో నేను పాపిని కాదు, నేను చాలా నీతిమంతుడిని ఎవడైనా అంటాడేమో, వాడి గురించి ఆడ చిట్టా రాస్తుంటాడు కింద. హల్లెలూయా. అర్థమైపోయింది వీళ్ళకి, ఈయన కింద ఏదో రాస్తున్నాడు, మన పాపాలే ఆయన చూస్తూ ఉన్నాడు. అర్థమైపోయి వెంటనే ఆ మాటని మళ్ళీ వంగి ఆయన రాస్తూ ఉన్నాడు. హరిపేరు ఒక్కరు కూడా లేరు. ఎందుకని? ఎవరు పాపము చేయని వాడు ఎవడు లేడు, అందరూ పాపులే. వాక్యం సెలవిస్తుంది కదండి, అందరూ పాపులే. దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకున్నాం. ఎందుకంటే అందరం పాపం చేస్తున్నాం కాబట్టి. నా అందరూ, నీతో నాతో అందరితో సహా పాపులమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడో విషయాన్ని చెప్పి నేను త్వరగా ముగించేస్తాను, 2 మాటల్లోనే టైం అయిపోతుంది. ఇది చదవద్దు, నేను చదువుతాను. చూడండి, ఇక్కడ రూతు బోయాజు అనే ఇద్దరు. రూతు తెలుసు కదండి మీకు, నయోమి కోడలు. నయోమి కోడలు వీళ్ళు ఒకసారి బెత్లెహేములో ఉన్నప్పుడు బెత్లెహేం నుంచి మరి వేరే దేశానికి, అక్కడ బోయాజు దేశానికి వెళ్ళిపోయి అక్కడే ఉందాము, అక్కడే సంపాదించుకుందాం, అక్కడ బాగుంటుందని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నారు. ఒక భర్తను పోగొట్టుకొని విధవరాలుగా అత్త కోడలు ఇద్దరు కూడా తిరిగి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? తిరిగి నజరేతుకు వచ్చారు, బెత్లెహేంకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆదరించబడాలి. ఎవరు ఆదరిస్తారండి? ఇద్దరు ఏమో, ఎవరు భర్త లేని వారు, విధవరాళ్ళు, ఇద్దరు విధవరాళ్ళు. ఎవరు ఆదరిస్తారండి? ఇప్పుడు అత్తను ఎవరు పోషించాలి? కోడలే పోషించాలి. ఎందుకంటే ఆమె కొంచెం వయసులో ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. వయసులో ఉంటుంది కాబట్టి ఆమె పోషించాలి అత్తని. ఈ రోజు ఏం చేస్తుంది? పరిగెరుకోవడానికి పోతుంది. పరిగెట్టి తెలుసు కదండి మీకు. వరి నాటి పెద్దదయ్యి పెరిగినప్పుడు, కోతకు వచ్చినప్పుడు, కోసినప్పుడు, వరి కోత కోసినప్పుడు వీళ్ళు మూటలు కట్టేస్తారు. మూటలు కట్టి అక్కడ వేస్తూ ఉంటారు. ఆ వేసేటప్పుడు కొన్ని ఆ పరిగిలు కింద పడిపోతూ ఉంటాయి. 2-3 పన్నెలు వీళ్ళు మూట ఎత్తుకొని పోయేటప్పుడు అక్కడ పడిపోతుంటాయి అన్నమాట. అవన్నీ వేరుకుంటూ ఉంటది. ఆమెకు కూడా ఒక 2-3 మూటలు వస్తాయి సాయంత్రానికి ఏరుకుంటే. హల్లెలూయా. దాంతో వాళ్ళ అత్తను పోషించవచ్చు. అంటే వీళ్ళకి ఆదరణ ఎవరు లేరు, ఆదరించేవారు ఎవరు లేరు, దేవుడు తప్ప. దేవుడు వీళ్ళకు ఒక మార్గం చూపించారు. ఆ మార్గం ఏంటి? ఈ పరిగెరుకోవడం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం చేస్తుందామె? పల్లెలు ఏరుకుంటా ఉంది. బోయజు వచ్చాడు. బోయజు చూశాడు, పరిగెరుకుంటుంది. ఎవరు ఈమె? కొత్తగా చూస్తున్నాను, కొత్తగా ఉందే, పరిగెరుకుంటుంది, ఎవరు ఈమె అని బోయజు అడిగాడు. బోయజు అడిగినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ పనతను చెప్పాడు. మొత్తం ఎవరైతే అధికారం ఉంటాడు కదా, అంటే కూలీల పైన అధికారం ఉంటాడు ఒక అధిపతి, అతన్ని అడిగాడు. అడిగితే అతను చెప్పాడు, ఈమె ఫలానా నయోమి, ఆమె కోడలు. వీళ్ళు ఇంతకు ముందు వేరే దేశంలో ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వలస వచ్చారు. కోడలు చాలా మంచిది, అత్తను కనిపెట్టుకొని వచ్చింది. ఈమె అన్నిరాలైనప్పటికీ, ఆ దేశంలో ఈమె ఎవరండి? అన్నిరాలైనప్పటికీ అత్తను కనిపెట్టుకొని వచ్చింది. ఆమె గురించి మంచి సాక్ష్యం చెప్పారండి అక్కడ. ఇంకా అతనికి కొంచెము ఆమె మీద జాలి కలిగింది. జాలి కలిగి ఆమెను ఆదరించాలనుకున్నాడు. హల్లెలూయా. ఆదరించాలనుకొని ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ ఏమీ వేరుకోవద్దు, ఈ స్థలంలోనే, నా పొలంలోనే నీవు పరిగిలు ఏరుకో, ఎక్కడికి పోవద్దు అని చెప్పి. తర్వాత ఇక్కడ చూడండి 9వ వచనంలో, వారు కోయి చేరు కనిపెట్టి వారిని గమనించుము, నిన్ను ముట్టకూడదని. చూడండి, ఆమె మళ్ళీ సెక్యూరిటీ కూడా ఇచ్చాడు. వాళ్ళందరికీ ఆర్డర్ వేసాడు, ఆమెను ఎవరైనా ముట్టారో తాట తీస్తా మీకు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు అన్నమాట, యవనస్తులకి. హల్లెలూయా. ఆదరణ అండి. ఆయన ఎవరు?
బంధువే కానీ తెలియదు, అప్పుడు మొదట్లో బంధువురాలు అని తెలియదు, కానీ ఆదరించాడు, ఆదరణ కలిగించాడు. చూడండి అక్కడ, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని 10వ వచనంలో, పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతయు, చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి, నీవు చేసినదంతయు ప్రభువుకు తెలుసండి, ప్రభువుకు తెలుసు. చూడండి, ఆమె పెనిమిటి చనిపోయిన తర్వాత అత్తకు నువ్వు చేసినంతయు నాకు తెలుసు అని బోయజు అంటున్నాడు. అప్పుడు ఆదరించాడు. అంటే నీ గురించి ఒక సాక్ష్యం ఉన్నట్లయితే నిన్ను ఆదరణ కలుగుతావు, ఆదరించబడతావు, దేవుని దగ్గర ఆదరించబడతావు, పక్కన ప్రజల ద్వారా ఆదరించబడతావు, అన్యులైనా కూడా నిన్ను ఆదరిస్తారు. ఎప్పుడు? మంచి సాక్ష్యం నీకున్నప్పుడు. ఆదరించబడాలంటే మంచి సాక్ష్యం ఉండాలి. ఆయన మాట చెప్తున్నాడు. చూడండి 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు వెరగనటువంటి జనము వద్దకు వచ్చింది. చూసావా, ఆమె అన్ని జనులు రారు, ఎవ్వరూ తెలియనటువంటి ప్లేస్కి వచ్చింది. అయినప్పటికీ ఎలా ఉందండి? పద్ధతిగా యజమానురాలు, యజమానుడికి లోబడి ఆ పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆదరించబడుతుంది. చాలా మంది కోటలలో పనిచేస్తున్నారు, యజమానులకు లోబడి, యజమానురాలకు లోబడి ఉన్నట్లయితే నువ్వు ఆదరించబడతావు, వాళ్ళ ద్వారా నువ్వు ఆదరించబడతావు. నీకు వాళ్ళు అదేదో వరాల మీద వరాలు కురిపిస్తూ ఉంటారు, బోయజు కురిపించినట్లుగా. హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఎవరు? ఆమె వచ్చింది కదా, దేవుడు బహుమానం ఇస్తాడని చెప్తున్నాడు. అందుకు ఆమె ఏలినవాడ, నేను నీ పనికత్తులో ఒక దానిని కాకపోయినప్పటికీ, చూడండి ఇక్కడ అన్యులు మనల్ని ఆదరిస్తూ ఉంటారు, మనకు తెలియని వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. అప్పుడు అంటాము, ఏమయ్యా నీ బంధువునే, నేను నీ తమ్ముడినే, నీ అన్ననే, ఏమి కాకపోయినా కూడా నువ్వు నన్ను ఆదరిస్తున్నావే, నాకు కావాల్సినవన్నీ అవసరాలు తీరుస్తున్నావే అని అడుగుతుంటాం ఒక్కొక్కసారి. అంటే నీ యొక్క ప్రవర్తన బట్టి నువ్వు ఆదరించబడతావు. అందుకు ఆమె ఈ మాట చెప్పి, నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే కనుక నా ఎడలని కటాక్షం కలిగినని చెప్పాను. సరే, పరిగేరుకుంటూ కనిపిస్తామని. హల్లెలూయా. ఆదరించబడడం కాబట్టి మనం 3 విషయాలు తెలుసుకున్నాం, లేచినబడుకున్నాం. ఆదరించబడడం అంటే మొదటిగా మనము ఈరోజు స్పష్టంగా దేవుడు నీట్గా మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3 విషయాలు క్లారిటీగా మనం తెలుసుకున్నాం, అర్థమవుతుంది క్లియర్గా. మొదటిగా, వాక్యము చదవడము ద్వారా మనము ఆదరించబడతాం. ఎలా ఆదరించబడతామండి? వాక్యము చదవడము ద్వారా మనం ఆదరించబడతాం. రెండవదిగా, వాక్యము వినడము ద్వారా ఆదరించబడతాం. 2 విషయాలు తెలుసుకున్నాం. 3వ విషయము, ఇతరుల ద్వారా మనం ఆదరించబడతాం. ఎలా అంటే సమరయుడు ఆదరించినట్లుగా బోయాజు రూతును ఆదరించినట్లుగా, వ్యభిచారంలో పట్టుబడ్డ ఆమె యేసు ప్రభు ఆదరించినట్లుగా ఆదరణ కలిగిస్తాం. ఆదరణ కలిగించబడతాం. మనము పొందుతాం, ఆదరణ పొందుతాం. ఇతరుల ద్వారా మనం ఆదరణ పొందుతూ ఉంటాం. హల్లెలూయా. అందరం ఒకసారి కళ్ళు మూసుకొని, అవును ప్రభువా, ఆదరణ. ఒక్కొక్కసారి నాయన నాకు ఈ ప్రశ్న ఉంటుంది, ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను ఆదరించేవారు ఎవరు లేరా? అయ్యా, నన్ను ఆదరించేవారే లేరా? ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. అవును ప్రభువా, నేను మనుషుల మీద ఆధారపడుచున్నాను. ఒక్కొక్కసారి ప్రభువా, నా స్నేహితులు, నా బంధువులు, నా తల్లిదండ్రులు, నా తోటి వారు అందరూ కూడా మోసం చేస్తున్నారు. కానీ ఆదరించేవారు ఎవరూ లేక ఒంటరిగా నేనున్నప్పుడు నేనున్నానని నువ్వు ఆదరించి నన్ను దగ్గరికి చేర్చుకున్నా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆదరించే గొప్ప దేవుడు నీవే తండ్రి.
ఈ లోకంలో ఎన్ని బంధాలు మాకున్నప్పటికీ నీవే నిజమైన దేవుడు, నీవే ఆదరించే దేవుడివి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ఆయన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారమైన జీవితాన్ని నాకు మాకు దయచేయమని, అయ్యా ఎత్తుకొని పోకుండా వాక్యం పదిలంగా నా హృదయంలో ఉండేటట్లుగా, ఆత్మీయతలో నేను ఎక్కడ పడిపోకుండా స్థిరులుగా ఉండేటట్టు మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మాకు తెచ్చినటువంటి శ్రేష్టమైన కానుకలు, దశభాగాలు, లేకపోతే కృతజ్ఞత కానుకలు వంటివి సమర్పించుకోవాల్సిందిగా ప్రభువు మనం చేస్తున్నాను. ఒకరు